గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం హిందీ సబ్జెక్టులోని ఒక లెసన్ నేర్చుకుందాం. అది ఒక స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కూడా ఒక మెసేజ్ అనేది దీంట్లో ఒక మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ని మీరు కూడా స్వీకరించాలి, వినాలి, తెలుసుకోవాలి మెసేజ్ గురించి. మరి ఈ కథ ఏంటి, లెసన్ ఏంటి అని చూడడానికన్నా ముందు ఈ లెసన్ అనేది మనకు మీ ఇండెక్స్లో, హిందీ టెక్స్ట్ బుక్ ఇండెక్స్లో సెకండ్ లెసన్ ఇది. ఆ లెసన్ ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు ఈ లెసన్కి సంబంధించిన ఒక బొమ్మ ఉంది. బొమ్మ గురించి ముందుగా తెలుసుకుందాం. ఆ బొమ్మ ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో చూడండి. ఇలా ఇదొక బొమ్మ. ఈ బొమ్మలో एक लड़का है, ఒక అబ్బాయి ఉన్నాడు. లड़के दोनों हाथ में दो वस्तुएं हैं. అబ్బాయి చేతిలో दाएं हाथ में ग्लोब है, बाएं हाथ में पुस्तक है. కుడి చేతిలో గ్లోబ్ ఉంది, ఎడమ చేతిలో పుస్తకం ఉంది. పుస్తక్ పర్ కుచ్ లిఖా హువా హై. పుస్తకంలో ఏదో రాసుంది. ఏంటది? జ్ఞాన్ సే దునియాకు బదల్ సక్తే హే. జ్ఞానముతో ప్రపంచాన్ని మార్చొచ్చంట. జ్ఞానము ద్వారా ప్రపంచంలో మార్పు తీసుకురావచ్చు. ఇక్కడ గ్లోబ్ అంటే ఇక్కడ గ్లోబ్ దేనికి చిహ్నము? దేనికి అంటే ప్రపంచము. గ్లోబ్ మీద ఏముంటుంది? ప్రపంచ పటం అనేది ఉంటుంది. ప్రపంచంలోని వివిధ భూభాగాలు అనేవి ఉంటాయి. అంటే ఆ భూభాగాలలో మనుషులు అనేవి, జనులు నివసిస్తారు. ఆ జనంలో మార్పు తీసుకురావచ్చు. దేని ద్వారా? జ్ఞానము ద్వారా. మరి జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? పుస్తకాలలో మనకు జ్ఞానం అనేది లభిస్తుంది. పుస్తకాలు జ్ఞాన భండాగారాలు అని అంటారు. किताबों को हम ज्ञान का भंडार कहते हैं. तो इस पुस्तकों के ज्ञान से हम दुनिया को बदल सकते हैं. तो आज के लेसन में भी ఈ రోజు లెసన్లో కూడా మనం ఒక రాజుని ఒక అబ్బాయి ఎలా మార్చాడో తెలుసుకుందాం. జ్ఞానంతో ఒక రాజు యొక్క స్వభావాన్ని మార్చగలిగాడు ఒక అబ్బాయి. సో మన లెసన్ ఏమేంటిదంటే రాజా బదల్ గయా. ఈరోజు లెసన్ ఏంటి? రాజా బదల్ గయా అనగా రాజు మారిపోయాడు. రాజు మారిపోయాడంటే రాజు పోయి ఇంకొక రాజు రావడం కాదు. రాజు యొక్క స్వభావంలో మార్పు వచ్చింది. రాజుకున్నటువంటి స్వార్థం అనేటువంటి ఆలోచన పోయి, స్వార్థం అనేటువంటి భావం పోయి పరోపకారం అనేటువంటి భావము జ్ఞానం ద్వారా వచ్చింది. సో మన లెసన్ ఏంటి? రాజా బదల్ గయా. దాని ఎక్స్ప్లెనేషన్ చూడడానికన్నా ముందు కొన్ని మీనింగ్స్ చూద్దాం రండి. నయే శబ్ద, కఠిన పదాలు, కొత్త పదాలు, కఠిన పదాలు, మీనింగ్స్, శబ్దార్థాలు కూడా అని అనొచ్చు, అర్థాలను కూడా. దునియా ప్రపంచం, వరల్డ్. జంగల్ అడవి, ఫారెస్ట్. రాస్తా దారి, వే. సోనా బంగారం, గోల్డ్. సిక్కా నాణెము, కాయిన్స్ తెలుసు కదా మీకు. బేచారా అమాయకుడు, ఇన్నోసెంట్. ఫేక్నా విసిరివేయు, టు త్రో విసిరేయడం అన్నట్టు. సోచ్నా ఆలోచించు, టు థింక్. ఆగే బడ్నా ముందుకు సాగిపో, మూవింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు ఇలా నడుస్తూ ఉండడం, వెళ్తూ ఉండడం. మాల దండ. ఏ చైన్ ఆఫ్ రుద్రాక్ష. రుద్రాక్ష గింజలు ఉంటాయి కదా, దాంతో కూర్చున్నటువంటి మాల. జప్నా జపించడం, టు ప్రేస్ అంటే తలుచుకుంటూ ఉండడం, దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం. అంటే సాధువులు మీరు గమనించే ఉంటారు, సాధు పురుషుల చేతిలో ఏముంటుంది? ఒక రుద్రాక్ష మాల అనేది ఉంటుంది. రుద్రాక్ష మాలని ఒక్కొక్క గింజని ఇలా జరుపుతూ ఇలా దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. అంటే హే రామ్, శ్రీరామ్, సీతారాం అని ఇలా అనుకుంటూ ఒక్కొక్క గింజని జరుపుతూ ఉంటారు. అది అలా టర్న్ అవుతూనే ఉంటుంది. అది ఎందుకంటే మాల అంటే దానికి ఎండ్ అనేది ఉంటుంది, గుండ్రగా అది తిరుగుతూనే ఉంటుంది. ఇలా దాన్నే జపించడం, ఇలా వేలితో ఒక గింజని జరపడము, నోటి ద్వారా దేవుణ్ణి తలుచుకోవడం, దాన్ని జప్నాని అని అంటారు అన్నట్టు. సాధు, సెయింట్. గరీబ్ బీదవారు, పూర్ పీపుల్. సేన సైన్యం, ఆర్మీ అంటే సోల్జర్స్ అన్నట్టు, సైన్యము. పడోసి ఇరుగు పొరుగు, నైబర్. ఆక్రమణ్ దాడి, అటాక్. లూట్నా దోచుకొను, టు స్టీల్. ఓకేనా మనం లెసన్. మరి ఈ స్టోరీ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి మెసేజ్ ఏంటో, ఈ స్టోరీ ఏంటో చూద్దాం. ఒక అబ్బాయి, एक लड़का था, उसका नाम राजेश था. एक राजेश नाम का लड़का था. రాజేష్ అనే పేరు ఉన్నటువంటి ఒక అబ్బాయి జంగల్ से जा रहा था, అడవి నుండి వెళ్తున్నాడు. रास्ते में उसे एक सोने का सिक्का मिला.
దారిలో వెళ్తుండగా ఏమైంది, అతనికి ఒక గోల్డ్ కాయిన్ అనేది దొరికింది. గోల్డ్ కాయిన్ చూసి దొరకగానే మనం ఏం చేస్తాం, చూస్తాము, పట్టుకొని ఇంకా మన పట్టుకున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా సోచనేలుగా అతను అనుకున్నాడంట, యహ సిక్కాతో మేరా హే హీ నహీ, ఈ కాయిన్ నాది కానే కాదు, ఇసే క్యా కరూ లేకర్, మరి ఇక నేను దీన్ని తీసుకొని ఏం చేయాలి, జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హే, పాపం ఏ అమాయకుడిదో ఈ కాయిన్ ఇక్కడ కింద పడిపోయింది, ఇది నాది కానే కాదు. अब ना इसे रख सकता हूँ और ना फेंक सकता हूँ, మరి ఇక నేను దేనిని నా దగ్గరే అట్టి పెట్టుకోలేను లేదా పడేయలేను. పడేయడానికి ఇది మామూలు కాయిన్ కాదు కదా, మామూలు వస్తువు కాదు, గోల్డ్ కాయిన్. పాపం ఎవరిదో ఇక్కడ పడేసుకున్నారు, నేను దీన్ని వాడుకోలేను, పడేయను లేను అని ఆలోచించుతూ ఉన్నాడు. యహీ సబ్ సోచతే హుయే, ఇలాగే ఆలోచించుకుంటూ వహ ఆగే బడా చలా జా రహా థా, అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ కాయిన్ పట్టుకొని ఇలా ఎవరిదో పాపం అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ మిలే, దారిలో అతనికి ఒక సాధువు కనిపించాడంట. ఎవరికి, రాజేష్కి. అడవి నుండి వెళ్తుండగా కాయిన్ దొరికింది, కాయిన్ పట్టుకొని ముందుకు సాగిపోతుండగా ఒక సాధువు, సెయింట్ అంటాం కదా, అతను కనిపించాడు. ఉస్నే సోచా క్యూ నయ్యా సాధుకు తేదు, అతను అనుకున్నాడంట, మరి అరే ఈ గోల్డ్ కాయిన్ని నేను ఈ సాధు మహారాజ్కి ఇచ్చేస్తాను అని అనుకున్నాడు. రాజేష్ని యా సిక్కా సాధుకు దియా, అలాగే అనుకున్నట్లుగానే రాజేష్ ఏం చేశాడు, ఆ కాయిన్ని సాధువుకి ఇచ్చేశాడు. సోనేకి సిక్కేకు దేక్కర్ సాధునే ఆశ్చర్య సే కహా, ఆ గోల్డ్ కాయిన్ చూసి సాధువు ఆశ్చర్యపోయాడు, గోల్డ్ కాయిన్ అని. బేటా యహ సిక్కాతో మేరే చేసే సాధువుకి లియే నహీ హే, నాయన ఇలాంటి కాయిన్, ఇలాంటి విలువైనటువంటి వస్తువులు నాలాంటి సాధువులకు ఉపయోగం ఉండవు, వీటి వల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఇసే తో కిసి గరీబ్ కు దేదో తాకి వహ అప్నా పేట్ భర్ సకే, దీన్ని నువ్వు తీసుకెళ్ళి ఎవరైనా బీదవాడికి ఇవ్వు, ఎందుకంటే బీదవాడికి ఇది ఉపయోగము, ధనము ఇది, ఈ ధనం వల్ల అతను తన కడుపు నింపుకుంటాడు, కొద్ది రోజులు తన జీవనం అనేది గడుస్తుంది, అందుకని ఇది నువ్వు ఎవరైనా బీదవాడికి ఇవ్వు అని రాజుకి, ఆ అబ్బాయికి సాధువు చెప్తారు. ఎందుకంటే సాధువులకు విలువైన వస్తువులతో పని ఉండదు, ఆ సాధువులకి ఏమిటి, ఎప్పుడు కూడా దేవుడి నామమే జపిస్తూ ఉంటారు. నేను ఇందాక మీకు మీనింగ్స్లో చెప్పాను కదా, మాలా జప్తే హుయే అంటే రుద్రాక్ష మాలని ఇలా జపిస్తూ ఉన్నటువంటి ఒక సాధువు ఈ అబ్బాయికి ఎదురయ్యాడు, రాజేష్కి ఎదురయ్యాడు. అప్పుడు ఆ కాయిన్ ఇవ్వబోతుండగా సాధు మహారాజ్ ఈ విధంగా చెప్పాడు, సజెషన్ అనేది ఇచ్చాడు. సాధు కి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలా, సాధువు మాట విని ఆ కాయిన్ తీసుకొని రాజేష్ ఇంకా ముందుకు వెళ్తూ పోయాడు. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో బొమ్మ కనిపిస్తుంది చూడండి, రాజేష్ వెళ్తున్నట్టు, కాయిన్ దొరికినట్టు, ఆ తర్వాత ఆ కాయిన్ని రాజేష్ ఒక సాధువుకి ఇస్తున్నట్టు ఈ బొమ్మల్లో మనము చూడొచ్చు, టెక్స్ట్ బుక్లోని బొమ్మల్లో మనము చూడొచ్చు. ఆగే చలా జా రహా థా, ఇక ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇతనే మే దేఖా, రాజేష్నే దేఖా, ఇంతలో రాజేష్ ఏం చూశాడు, ఒక దృశ్యం చూశాడు. కిసి రాజాకి బడీ సేన చలి జా రహీ థీ, ఎవరో ఒక రాజుగారి యొక్క సైన్యం, చాలా పెద్ద సైన్యం, ఎక్కువ మంది సైనికులు ఉన్నటువంటి పెద్ద సైన్యము వెళ్తుందంట. ఇతని బడీ సేనాకు దేక్కర్ రాజేష్ సోచనే లగా, అంత పెద్ద సైన్యాన్ని చూసి రాజేష్ అనుకున్నాడంట, కి జరూర్ కోయి బాత్ రహీ హోగి, ఓహో ఏదో విషయం ఉండొచ్చు, ఇంత పెద్ద సైన్యం వెళ్తుందంటే ఏదో జరిగి ఉండొచ్చు అని అనుకున్నాడు. జో రాజా అప్నీ సేనా లియే జా రహే హే, ఏదైనా విషయం ఉండొచ్చు, అందుకే రాజుగారు తన సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు అని అనుకున్నాడు. అనుకొని సైన్యం దగ్గరికి వెళ్ళి అందులో ఏక్ సైనిక్ సే పూఛా, రాజేష్నే ఏక్ సైనిక్ సే పూఛా, ఒక సైనికుడిని ఈ విధంగా అడిగాడంట, భాయి ఓ సోదరా आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక సైనికుడిని రాజేష్ ప్రశ్నించాడు. అప్పుడు ఆ సైనికుడు ఏమని జవాబిచ్చాడంటే, ఏ హమారే రాజా షూర్ సింగ్ హే, రాజుగారి పేరేంటంట షూర్ సింగ్, ఇతను మా రాజు, మా మహారాజు షూర్ సింగ్, ఏ పడోసి దేశ్ పర్ ఆక్రమణ కర్నే జా రహే హే, పొరుగు రాజ్యం పైన దండెత్తడానికి వెళ్తున్నాము మేము, మా రాజుగారి ఆజ్ఞ ప్రకారము మేము పొరుగు రాజ్యం పైకి దండెత్తడానికి వెళ్తున్నాము,
లూటనే జా రహే హే, దోచుకోవడానికి వెళ్తున్నాము. లూటన అంటే దోచుకోవడం కదా, అలా జవాబిచ్చాడు. రాజేష్ రాజాకి పాస్ గయా, వెంటనే రాజేష్ ఏం చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సైన్యంని దాటేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హువే కహా, ఆ గోల్డ్ కాయిన్ని రాజుగారి వైపు ఇలా చూపిస్తూ అన్నాడు, అంటే రాజుగారికి ఇలా ఇవ్వబోతూ అన్నాడు. లీజియే మహారాజ్, తీసుకోండి మహారాజా. ఆప్ ఇసే రఖ్ లీజియే, మీరు దీన్ని అట్టి పెట్టుకోండి, మీ దగ్గరే ఉంచుకోండి అని రాజేష్ ఆ కాయిన్ని రాజుగారికి ఇవ్వబోయాడు. ఇక్కడ మనం బొమ్మలో చూడొచ్చు, చూడండి. ఈ బొమ్మలో సైన్యము ముందు రాజు ఉన్నారు గుర్రం పైన. ఈ రాజేష్ తన చేతిలో ఉన్నటువంటి గోల్డ్ కాయిన్ని రాజుకు ఇవ్వబోతున్నాడు. ఇలా ఇస్తాడు.